హాస్పిటల్ నుండి బయటకు వస్తోంది లలిత చేతిలో మందు సీసాతో. బయట రోడ్డు పక్కగా ఆగి రిక్షా కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఓ కారు కాస్త దూరంలో వచ్చి ఆగింది, ఆమె కోసమే అన్నట్లు. స్టీరింగ్ సీట్ నుండి పక్క కొంగి ముందు తలుపు తెరవబోతున్నాడు కృష్ణమోహన్. లలిత వంక చూసి విష్ చేస్తూ లోపలకు రమ్మన్నట్లు సంజ్ఞ చేశాడు. ఒకసారి అతని వంక చూసి మరుక్షణం అటు ఇటు చూసి కారెక్కింది. ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచా? అడిగాడు చేతిలో ఉన్న మందు సీసా వంక చూస్తూ. తల ఊగించింది. ఎవరికి? మీ అమ్మగారికేనా? "ఉమ్, మళ్ళీ నిన్నటి నుండి ఒంట్లో బాగాలేదు. ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి, పూర్తి పరీక్షకు ఏర్పాటు చేస్తాను." థ్యాంక్ యూ, నేను అదే అనుకుంటున్నాను, కానీ టైం దొరకడం లేదు. ఎక్కడికి వెళ్ళేది? ఇంటికా, స్నేహితురాల దగ్గరికా? ఇంటికే. 2 నిమిషాల్లో కారు ఆగింది. థ్యాంక్ యూ. చిరునవ్వుతో ఆమె వంక చూశాడు. తలుపు మూసుకోగానే కారు కదిలింది. కొన్నేళ్లుగా పరిచయం ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడవలసిన అవసరం అంతగా ఎప్పుడూ రాలేదు. కారు గ్యారేజ్లో పెట్టి లోపలికి వెళుతుంటే అనురాధ ఎదురొచ్చింది. ఎక్కడికి బయలుదేరావు? లలిత వాళ్ళ ఇంటికి వెళదామని. ఇది ఇంట్లో ఉందో లేదో అని ఆలోచిస్తున్నా. వెళ్ళు వెళ్ళు, ఇంట్లోనే ఉందిలే. ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తుంటే కనిపించింది, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను అన్నాడు మెట్ల వైపు దారి తీస్తూ. ఎంతకు తరగని ఎండాకాలపు పొద్దులో పగలంతా ఇళ్లలో కూరుకుపోయిన మనుషులు బయట తిరుగుతున్నారు, పంజరంలో నుండి బయటపడ్డ పక్షుల్లా. చేతిలో టెన్నిస్ ర్యాకెట్ అటు ఇటు ఊపుతూ ఎవరితోనో కబుర్లు చెబుతూ టెన్నిస్ కోర్టు వైపు నడుస్తున్నాడు శ్రీనివాస్. దారిలో కనిపించిన అనురాధ వంక చూసి చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా. తిరిగి విష్ చేసి తన దోవన వెళ్ళింది. ఎవరావిడా? అడిగాడు రామకృష్ణ పక్కగా నడుస్తున్న శ్రీనివాసును. ఇక్కడే ఉంటారు, రాజశేఖరం గారని వాళ్ళమ్మాయి. నీకెలా తెలుసు? తరచుగా లైబ్రరీకి వస్తుంది. అయితే ఇంకా ఎన్నాళ్ళు ఆ లైబ్రరీ ఉద్యోగం? వాళ్ళు చేయనిచ్చినన్నాళ్ళు. ఏంటా జవాబు? ఏం? అయితే ఇక ప్రాక్టీస్ చేయదలుచుకోలేదా? "ఉహుం. నీకు ప్రాక్టీస్ చేయాలని లేకపోతే మానేయొచ్చు గాని ఎంతకంటే మంచి ఉద్యోగమే దొరకలేదా నీకు?" ఏం? దీనికేమొచ్చింది? నాకు ఇక్కడ బాగానే ఉంది. మీ అమ్మగారికి నువ్వు ఇక్కడ ఉన్నట్లు రాసావా? లేదు. ఎందుకని? ఊరికనే 1-2 రోజుల్లో రాస్తాను. నీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలిగించుకోవడం తప్పే గాని మీ అమ్మగారికి నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలుసు సూటిగా అన్నాడు. నువ్వు రాసావా? లేదు, ఈ మధ్య గుంటూరు వెళ్లాల్సి వచ్చింది, అప్పుడు చూడ్డానికి వెళ్ళాను. ఐఎమ్ సారీ, చెప్పక తప్పలేదు. చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆవిడ నిన్ను గురించి విపరీతంగా ఆందోళన కనబరిచారు. ఆవిడ బాధ చూశాక చెప్పకుండా ఉండడం కుదరలేదు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? అన్నాడు విసుగ్గా. ఆ ఊరు వెళ్ళాను. 2 ఏళ్లుగా మీ ఇంట్లో ఉండి ఆవిడ చేతి భోజనం చేసి కనీసం మొహం చూపించి యోగక్షేమాలు కనుక్కోకుండా ఎలా రాగలను చెప్పు? అమ్మ ఎలా ఉంది? అన్నాడు కొంచెం సేపయ్యాక. కోపం తాలూకా తీవ్రత తగ్గింది గొంతుకులో. బాగానే ఉంది. ఎన్నాళ్ళిలా? కనీసం ఆవిడకైనా తెలియపరచకూడదా? ఏమో, ఎన్నాళ్ళో నాకు తెలిస్తే కదా. ఎందుకో ఆ ఊరు వెళ్ళాలని లేదు కొన్నాళ్ల దాకా. ఇక్కడే ఉన్నానని నేనే రాద్దామనుకున్నాను. నువ్వు చెప్పొచ్చావు, ఇంకా అవసరం కూడా లేదు. అదేంటి? నువ్వు రాయి, నన్ను అడిగితే ఒకసారి వెళ్ళి చూసి రమ్మంటాను. అబ్బా, ఇక ఆ సంగతి వదిలేయ్ అన్నాడు విసుగ్గా. ఇంతకీ నువ్వు గుంటూరు వెళ్ళవలసిన పనేంటి? అడిగాడు మాట మార్చాలని ప్రయత్నిస్తూ. పెళ్లి చూపులు. ఓ, నిశ్చయమైందా? ఏం? అమ్మాయి నచ్చలేదా? అమ్మాయి కాదు, కట్నం. కట్నం చాలేదా? చాలక కాదు, నెసిగాడు. అదేంటి? నవ్వాడు. కట్నం తీసుకుని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఆ అమ్మాయి నచ్చినప్పుడు కట్నం అక్కర్లేదని చెప్పలేకపోయావా? అబ్బే, అదే కుదిరే రకంగా లేదులే. కట్నం ఇవ్వకుండా పిల్లనివ్వడం ఆయనకు పరువు తక్కువట. తీసుకోకుండా చేసుకోవడం మా నాన్నకు పరువు తక్కువట. తీసుకుని చేసుకోవడం నా ఆదర్శానికి పరువు తక్కువ. అందుకని అందరి పరువులు పోకుండా ఉండే అవకాశం కోసం పెళ్లింకో సంవత్సరం వాయిదా వేశాం అన్నాడు నవ్వుతూ. ఆదర్శం అన్నమాట, నవ్వాడు. నవ్వుతున్న శ్రీనివాస్ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ పొక్కున నవ్వాడు. ఏంటంత నవ్వుతున్నావు? నా పెళ్లి సంగతికేనా? నిన్ను గురించి కాదు. నా క్లాస్మేట్ ఒకడు ఉండేవాళ్లే. వాడికి నీలాగే కట్నం తీసుకోకూడదని ఉన్నట్లుండి ఓ అర్ధరాత్రి ఆదర్శం పేరుతో ఆవేశం ఆవరించింది. కాలేజీలో ఉన్ననాళ్ళు కట్నం మీద ఉపన్యాసాలు అంతులేకుండా దంచేవాడు. చివరికి చదువు పూర్తయి పెళ్లి సమయం వచ్చేసరికి ఆదర్శాలు ఆవేశం కొంచెం చల్లారాయి. పోనీ కట్నం తీసుకుందామంటే బొత్తిగా స్నేహితులు వెక్కిరిస్తారని భయం. దానికి తోడు వాళ్ళ నాన్న నీ చదువుకి ఎంత ఖర్చు పెట్టా, ఇప్పుడు కట్నం తీసుకోవడం ఏమిటని గొడవ. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రమంతా వెతికి ఓ పిల్లను ఏరుకున్నాడు. క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? కాబోయే మామగారికి కావలసినంత ఆస్తుందట. ఒక్కతే కూతురు.
ఇప్పుడు కట్నం తీసుకోకపోయినా ఆస్తంతా తనకే అని టకీమని ఒప్పుకున్నాడట. పాపం వీడి పెళ్ళైన సంవత్సరానికి వాళ్ళ మామగారికి లేక లేక కొడుకు పుట్టాడట. వాళ్ళందరూ లేక లేక కలిగిన కొడుకును చూసి సంతోషిస్తుంటే పాపం వీడి అవస్థ చూడాలి అన్నాడు నవ్వుతూ. కొంపదీసి నన్ను అంతే అనుకునేవు అన్నాడు అతనితో పాటు నవ్వుతూ రామకృష్ణ. నిన్ను గురించి కాదులే. ఆ రాత్రి స్నానం చేసొచ్చి మంచం మీద వాలాడు శ్రీనివాస్. పక్కనే ఉన్న పుస్తకం తిరగేస్తూ టేబుల్ ఫ్యాన్ గాలికి పుస్తకంలో కాగితాలు నిలవకుండా ఎగురుతున్నాయి. దాన్ని పక్కన పడేసి వెల్లకీతలా పడుకొని తదేకంగా సీలింగ్ వంక చూస్తున్నాడు. అతని దృష్టి అటు ఇటు తిరిగి చివరికి గోడ మీదున్న క్యాలెండర్ మీదకు మళ్ళింది. చిన్న పసిపాప బొమ్మ బట్టలు లేకుండా నేల మీద వెల్లకిల్లా పడుకుని కాలి బొటనవేలు ఓ చేత్తో పట్టుకున్నాడు. రెండో చెయ్యి ఆ కాలు కోసం పోట్లాటకు బయలుదేరుతున్నట్లుగా అందుకోబోతోంది. ఈ వింతంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాయి బొగ్గలతో పూడుకుపోయిన కళ్ళు. కళ్ళతో పాటు ఆశ్చర్యాన్ని చిరునవ్వును చిందిస్తోంది. కానీ కాసులో మధ్య చిల్లులా ఉన్న బుల్లి నోరు, లైటు వేసి తీసిన ఫోటో కాబోలు, చురుకుగా చూస్తున్న కళ్ళల్లో రెండు చిన్న చుక్కలు. రావి ఆకు మీద గోపాలకృష్ణులా ఉన్నాడు. చిన్నారి కళ్ళల్లో తొంగి చూసే ముగ్ధత్వం చూస్తుంటే చటుక్కున అనురాధ గుర్తుకొచ్చింది. పసితనం తొంగి చూసే కళ్ళు, లేత తమలపాకుల్లాంటి చెంపలు. ఆమె రూపం కళ్ళ ముందు మెదిలింది. అతని ఆలోచనలు దారి తప్పి రకరకాల మార్గాల్లో విహరించి చివరకు ఆమె మీద నిలిచిపోయి వాళ్ళింటికి వెళ్ళి చాలా రోజులైంది అనుకున్నాడు. మరునాడు సాయంత్రం రాజశేఖరం గారి ఇంటికి వెళ్లేసరికి సన్నగా రేడియోలో నుంచి సంగీతం వినిపిస్తోంది. ముందున్న చిన్న దొడ్లో గులాబీ చెట్టుకు మట్టి తీస్తోంది అనురాధ. గేటు చప్పుడు కాగానే తలెత్తి చూసి రండి రండి అంటూ ఆహ్వానించింది. చేతులకున్న మట్టి దులుపుకుంటూ లోపలికి దారి తీసింది. డ్రాయింగ్ రూంలో కూర్చుంటూ అటు ఇటు చూశాడు. ఇవాళ మా నాన్నగారు ఇంట్లో లేరు మీతో చెస్ ఆడడానికి. నాతో ఆడతారా అడిగింది నవ్వుతూ. తప్పకుండా. మీరలా పైకి వెళ్ళి కూర్చోండి, నేను చేతులు కడుపుని వస్తాను అంటూ లోపలికి నడిచింది. పైకి వెళ్ళి వరండాలో నిల్చున్నాడు, బయట గెలలతో నిండిన కొబ్బరి చెట్లను చూస్తూ. క్రితంసారి మా ఇంటికి వచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందనడం మీకు ఆశ్చర్యం కలిగించి ఉండాలి అంది వరండాలోకి వస్తూ అనురాధ. నవ్వుతూ ఆమె వంక చూశాడు. మీరు వెళ్ళాక ఆ రాత్రంతా మేము ఆ విషయమే ఆలోచిస్తూ కూర్చున్నాం. ఇంతకీ ఎక్కడ చూసారో జ్ఞాపకం వచ్చిందా? మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. మీలాంటి వారే ఇంకొకరిని, మా డాక్టర్ కృష్ణమూర్తి గారని. ఆయనకు మీకు చాలా పోలికలున్నాయి. నిజం? నిజంగానే. మీకు ఆయనకు ఎన్ని పోలికలున్నాయో ఆశ్చర్యం వేస్తుంది. తండ్రి కొడుకులకుండే అంత పోలికుంది మీ ఇద్దరికి. మీకేమైనా బంధువులేమో? ఏమో, నాకు ఈ ఊళ్ళో బంధువులున్నట్లు ఎప్పుడూ వినలేదు. కానీ మీ పోలికలే తమాషా. మనిషిని పోలిన మనుషులు ఎలా ఉంటారో. నవ్వి ఊరుకున్నాడు. కొద్ది క్షణాల తర్వాత నేనంతా మా అమ్మ పోలిక అంటారు. మా డాక్టర్ గారిని చూడవలసిందే, చిత్రంగా ఉంది. ఆయన ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు పిలుస్తాను, మీరు కలుస్తుందిరు గాని. మీ నాన్నగారు ఇప్పట్లో రారా ఇవాళ? ఏదో మీటింగ్ ఉందట ఇవాళ. చేస్తాడదామా? నాకు నేర్పండి. తీసుకురండి. లోపలికి వెళ్ళింది అనురాధ. అటు ఇటు చూశాడు శ్రీనివాస్. పక్కగా ఉన్న టేబుల్ మీద ఏదో పుస్తకం, న్యూస్ పేపర్లు కనిపించాయి. రెండు భాగాలుగా బోర్లించున్న పుస్తకం తీసి చూశాడు. కథల సంపుటి. పేజీలు తిప్పుతుంటే అనురాధ లోపలికొచ్చింది. ఒక చేత్తో కాఫీ కప్పు, మరో చేత్తో చెస్ బోర్డు పట్టుకుని. ఆ పుస్తకం మీరు చెప్పాక సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లో వెతికితే దొరికింది అంది కాఫీ కప్పు చేతికి అందిస్తూ. ఇప్పుడే తాగొచ్చానండి. పర్వాలేదు, కాఫీ ఇంకోసారి తీసుకోవచ్చు. మీరు అన్నాడు కప్పు అందుకుంటూ. ఇప్పుడే తీసుకున్నాను అని అతనిచ్చిన సమాధానమే తను ఇవ్వవలసి వచ్చినందుకు నవ్వుకుంది. అది గమనించి నవ్వుతూ ఉండిపోయాడు. నచ్చాయా కథలు అడిగాడు కప్పు టేబుల్ మీద ఉంచుతూ. అంది నుదురు చిట్లిస్తూ. కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని ఏంటో నాంచేసింది. అదేం? కొన్ని నాకు తృప్తిగా లేవు. మీకు తృప్తి కలిగించిన వాటిలో ఇదొకటి అనుకుంటాను. తెరిచున్న చోట చూపుతూ అన్నాడు. అది తృప్తి కలిగించడం ఏమిటి? నాకు అసలు నచ్చలేదు. నాకది చాలా స్వాభావికంగా ఉన్నట్లు అనిపించింది. మీకు అసలే నచ్చలేదంటే ఆశ్చర్యం వేస్తోంది. నాకేంటో మనోనిగ్రహం లేని వాళ్ళ మీద సానుభూతి లేదు, అందుకే ఆ కథ నచ్చలేదు. మనోనిగ్రహం లేని వాళ్ళ మీద లేకపోయినా పరిస్థితుల ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళ మీదైనా ఉండుండాలే. పరిస్థితులకి అనుగుణంగానో లొంగిపోయో జీవించాల్సి వస్తే సానుభూతి కలుగుతుంది. అంతేగాని పరిస్థితుల ఒత్తిడికి పక్కదోవలు వెతుక్కుంటే, అందులో స్త్రీ అయితే వేరే విషయం. పురుషుడే ఉండి ఒంటరితనంతో ఎవరితోనో సంబంధం ఏర్పరచుకున్నాడంటే దానికి విలువేముంది? మనిషి విలువ మనోనిగ్రహంతో వెలకట్టడం ఎప్పుడూ అర్థం లేనిది.
పరిసరాల ప్రభావం ఎప్పుడూ మనుషుల మీద ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ భవిష్యత్తును గురించి చెప్పలేం. ఒక బలహీనమైన క్షణం చాలు మనిషిని పతనం చేయడానికి. జీవితంలో చేరాలనుకునే లక్ష్యం నిర్ణయించుకోవచ్చు గాని, దాన్ని చేరడానికి మార్గాలు మాత్రం ఊహించలేం. ఏ మార్గాల్లో ఎవరు నడవలసి వస్తుందో ఎవరికీ తెలీదు. సుడిగాలిలో తెరచాప ఎటు ఊగుతుందో మనిషి జీవితమూ అంతే. ఆ కథలో గై ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరచుకున్నాడంటే కారణం పరిస్థితులే. పోనీ ఒప్పుకుందాం పరిస్థితుల ప్రభావం అని. కానీ ఎంత పురుషుడైనా ఒక స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నవాడు ఆమెతో ఉండాలి కానీ, ఓ 10 ఏళ్లు కలిసుండి పిల్లలు కూడా పుట్టాక తన దోవను పొమ్మని ఇంకో పెళ్లి చేసుకోవడం. పోనీ చేసుకుంటే వేరే విషయం. కనీసం ఆ విషయం భార్యతోనైనా చెప్పలేదంటే స్త్రీ అంటే చులకన కాదు. ఆమె వాదన విని నవ్వుతూ ఉండిపోయాడు. కొద్ది క్షణాలు పోయాక, అది తప్పే అవ్వచ్చు గాని క్షమ, ఓర్పు, సహనం స్త్రీ స్వంతం అంటారు కదా. అతనిని క్షమించలేకపోయినా డోరిస్ని గురించి విమర్శించలేదేం? స్వజాతి అభిమానమా? నవ్వాడు శ్రీనివాస్. స్వజాతి అభిమానం కాదు. ఆ కథలో డోరిస్కి మంచి స్వభావం సృష్టించాలని ప్రయత్నించాడు రచయిత. మీకు జ్ఞాపకం ఉందో లేదో, డోరిస్ గైని విడిచిపోతూ అంటుంది, 10 ఏళ్లుగా నా స్థానంలో ఇంకొకళ్ళున్నారంటే నన్ను నేను సమర్థించుకోలేను. కనీసం పిల్లలైనా లేకుంటే, అందులోనూ ముగ్గురు అని ఆమె ప్రశ్నించింది. అది కాదనడానికి వీల్లేదు. ఒక విషయం ఆలోచించండి. మనిషి చేసే ప్రతి పనికి తన చుట్టూ పరిస్థితులు ఎంత బలమైన స్థానాన్ని ఆక్రమిస్తాయో. డోరిస్ స్థానంలో మన దేశ స్త్రీ ఉంటే ఏముంది, అతనితో కలిసి ఉండేది. అదే నేననేదిను. మన సాంఘిక పరిస్థితులు భర్తను విడిచిపెట్టిన స్త్రీని గౌరవించలేవు. అలాంటి బాధ తెల్లవారికి లేదు. అందుకే ఆమెను భర్తని విడిచిపోగలిగింది. పరిస్థితుల ఒత్తిడికి ఎవరైనా తలవగ్గాల్సిందే. ఏమో, నాకు మాత్రం తృప్తిగా లేదు. ఏదో వాదించుకోవడానికి ఒక కారణమేమో గాని. వాదన వల్ల అభిప్రాయాలు ఎప్పుడూ మారవు. కానీ వాటి వల్ల ఇతర మార్గాల్లో ఆలోచించేందుకు అవకాశం కలుగుతుంది. మీరు లా చదివి ఉండాల్సింది. మంచి లాయర్గా రాణించేవారు అంది అనురాధ ఉన్నట్లుండి. పోనీ 2 ఏళ్లేగా, ఇప్పుడు మొదలు పెడతాను. 2 ఏళ్లలో మీ దగ్గర అప్రెంటిస్ చేరతాను. నా దగ్గర నయం. ఆ ఉద్దేశంతో లా మొదలు పెట్టకండి, డబ్బులు రావు. ఇప్పుడే కదండి నేను మంచి లాయర్ని అవుతానన్నారు. ఈ 2 ఏళ్లలో మీరు ప్రాక్టీస్ బిల్డప్ చేయగలరులేండి. నేను లా ప్రాక్టీస్ అంటూ మొదలు పెడితే మిమ్మల్ని తప్పకుండా పార్ట్నర్గా చేసుకుంటానులేండి అంది నవ్వుతూ. లా చదవకపోయినా అన్నాడు చిలిపిగా చూస్తూ. ఇదేమన్యాయం, లా చదవకుండా అని టక్కు నాగిపోయింది. అతని వంక చూసి కళ్ళు దించుకుని టేబుల్ మీద చెస్ బోర్డు పెట్టి పావులు సర్దుతూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమెను పరికించడంలో నిమగ్నం అయ్యాడు శ్రీనివాస్ చిరునవ్వుతో. ఇంటి నుండి దూరమైన శ్రీనివాస్కు అనురాధ సాహచర్యం, రాజశేఖరం గారి స్నేహం, వారి కుటుంబంతో పరిచయం ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. తరచూ వారింటికి రాకపోకలతో వారి కుటుంబంలో ఒక ముఖ్య వ్యక్తిగా మారిపోయాడు. ఒకరోజు మధ్యాహ్నం లైబ్రరీలో పనిలో ఉన్నాడు. కాలేజీ నుంచి అనురాధ ఫోన్ చేసి వారింటికి ఆహ్వానించింది. రాజశేఖరం గారి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఇల్లంతా సందడిగా ఉంది. దసరా నవరాత్రుల్లో ముఖ్యమైన రోజులు. ఆ 3 రోజులు కొద్దిమంది స్నేహితులతో ఇల్లు కలకలాడుతుంది. గడపలకు పచ్చని తోరణాలతో, పూజ తాలూకా అగరబత్తుల సువాసనలతో నిన్నుంది. శ్రీనివాసం చూడగానే రావోయ్ అంటూ ఆహ్వానించారు రాజశేఖరం గారు. అక్కడ ఉన్నవారందరినీ ఒకరికొకరికి పరిచయం చేస్తూ, ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, కేజీలో సర్జన్ డాక్టర్ కృష్ణమూర్తి అని అన్నారు ఒకరిని చూపిస్తూ. కరచాలనం చేస్తుంటే డాక్టర్ కృష్ణమూర్తి గారి దృక్కులు కొద్ది క్షణాలు నిలబడిపోయాయి. ఆయన కళ్ళల్లో ఏదో వాత్సల్యంతో నిండిన ఉత్సుకత నిండిపోయింది. శ్రీనివాసకు కూడా ఆయన్ని చూస్తుంటే లోపలే ఆశ్చర్యం వేసింది. లోపల దేవి పూజ మంత్రాలు వినిపిస్తున్నాయి. బయటున్న పెద్ద మనుషుల సంభాషణ దేశకాల పరిస్థితుల దగ్గర మజిలీ చేసింది. ఏం డాక్టర్లయ్యా మీరంతా, పాపులేషన్ పాపం పెరిగినట్లు పెరుగుతోంది, ఏం చేస్తున్నట్లు మీరంతా అన్నాడు ఒక ఆయన హాస్యంగా కృష్ణమోహన్తో. డాక్టర్లేం చేస్తారండి, మనుషుల్లో చైతన్యం, పరిపాలనలో నూతనత్వం రావాలి గాని ఎవరికి వారు చేసే పద్ధతుల్లో తప్పులేదంటారు. ఎప్పటికి మరుపులొస్తాయో ఎవరు చేస్తారో గాని అదే మనం చేస్తున్న పొరపాటు. ఎంతసేపు ఎవరు చేస్తారో అనే గాని ఎవరికి వారు చేయాలనే ఉద్దేశం ఎవరిలోనూ లేదు. ఇలాంటి సమస్యలు ఏ ఒక్కరి వల్ల తీర్చబడేవి కావు, ప్రతి ఒక్కరూ సహకరించితే తప్ప. జనాభా లాంటి సమస్యలంటే ప్రజలు సహకరించాలి గాని, పాపులేషన్కు 10 రెట్లున్న క్రిమి కీటకాదులను అంతం చేయడానికి గవర్నమెంట్ చర్య తీసుకోవాలి కదా. 44 కోట్ల మనుషులకు వారి కుటుంబాలతో పాటు ప్రతి మనిషికి 8 ఎలకలను కూడా పోషించాలి. మనుషులకే పండే తిండి చాలక చేస్తుంటే వచ్చే పంటలో 4వ వంతు పందికొక్కులు, ఎలకలు ఖర్చు చేస్తున్నాయి.
మన పరిపాలనా పద్ధతులు మంచి మార్గాల్లో నడవకపోవడానికి ఎవరిని నిందిస్తాం చెప్పండి. మొదటి నుండి మనలో జీర్ణించుకుపోయిన సాంప్రదాయాలు అటువంటివి. జంతువులను చంపితే పాపం, పుట్టబోయే పిల్లలను ఆపితే పాపం, పుట్టిన పిల్లలను కనీస అవసరాలు కూడా లేకుండా మార్చడం పుణ్యంగా భావిస్తారేమో గాని ఇటువంటి పనులకు దోహదనివ్వరు. అదొక్కటేనా? మగవాడికి చిన్నతనం నుండి బాధ్యతలు తెలియకపోవడానికి కారణం ఎవరంటారు? పెద్దవాళ్లేగా. ఈ కాలం కుర్రాళ్లకు ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మాట మాటకు పెద్దవాళ్ళని వికరించడం. ఫ్యాషన్ కాదండి, నూరు పాళ్ళ నిజం. కొడుక్కి చదువైనా కాకుండా సంపాదనాసక్తి అయినా లేకుండా పెళ్లి చేసేది మన పెద్దవాళ్ళు కాదా? కొడుకుని, కోడళ్ళని, ఆఖరికి మనవాళ్లను కూడా పోషించే తండ్రులు ఉన్నారంటారా? పుట్టినప్పటి నుండి తమ అవసరాల్ని తండ్రే చూస్తూ ఉంటే బాధ్యత ఎలా తెలుస్తుంది? అందుకే పాశ్చాత్యులు ఎప్పుడూ ఓ మెట్టు పైకే ఉంటారు. పెళ్లి చేసుకున్న మరుక్షణం నుండి పెళ్లాన్ని స్వంతంగా పోషించుకోవాలి. దాంతో తన శక్తి ఎంతవరకో తెలుస్తుంది అన్నాడు కృష్ణమోహన్. కుర్రాళ్ళోయ్ అన్నాడా పెద్దాయన ఇంకేమనాలో తెలియక. కొడుకు చేస్తున్న ఆరోపణలు వింటూ చిరునవ్వుతో కేవలం ప్రేక్షకుడుగానే ఉండిపోయాడు రాజశేఖరం గారు. శ్రద్ధతో, ఉత్సాహంతో మిగిలిన వాళ్ళందరూ వింటున్న డాక్టర్ కృష్ణమూర్తి గారి కళ్ళు మధ్య మధ్య శ్రీనివాసును పరికించడంలో నిమగ్నమవుతూనే ఉన్నాయి. అతన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఉద్వేగం లోపల నుండి కదిలిస్తోంది. మెల్లగా అతన్ని పలకరించాలని చూశారు. ఏ ఊరు మీది? గుంటూరు. ఇక్కడ చదువుతున్నావా? లేదండి అన్నాడు గాని ఏం చేస్తున్నాడో తనకే తాను చెప్పలేదు. మీ నాన్నగారి పేరేంటి? అతను చెప్పే లోపలే పూజ పూర్తయిందని శ్రీలక్ష్మి కబురు పంపింది. అందరూ చేతులు కాళ్ళు కడుక్కుని పూజ గదిలోకి వెళ్లారు. మహిషాసురుణ్ణి సంహరించడానికి అవతారం ఎత్తి విజయాన్ని పొంది 10వ రోజున శక్తి రూపిణి అన్నపూర్ణ అవతారంతో పేద సాధలకు అన్నదానం చేసిన విజయదశమి ఆ రోజు. ప్రతి సంవత్సరం లక్ష్మీదేవికి ఆ 10 రోజులు ఉదయం సాయంత్రం ఒక పూజారిచే పూజలు చేయిస్తాడు రాజశేఖరం గారింట్లో. విజయదశమి నాడు 10 మందితోనూ కలిసి భోజనం చేస్తారు. పురోహితుడిచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. కర్పూర నీరాజనాల సువాసనల్లో, పుష్ప సౌరభాలలో, షణ్ముఖప్రియ రాగంలో అమ్మా శ్రీదేవి అని ఆనందకరంగా లలిత ఆలపిస్తూ ఉంటే అందరూ నిర్మల దృక్కులతో నిశ్చలంగా నిలబడిపోయారు. భోజనాల అనంతరం ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. లలిత వాళ్ళమ్మ అనారోగ్యం కారణంగా వెంటనే వెళ్ళిపోయింది. మీ స్నేహితురాలు అంత బాగా పాడతారని నాకు తెలియదండి అన్నాడు శ్రీనివాస్. నిజంగానే ఇన్నేళ్ల నుంచి చూస్తున్న నాకే తెలియదు ఈ సంగతి అన్నాడు కృష్ణమోహన్. నువ్వు ఎప్పుడూ పెద్దగా గమనించలేదేమో గాని లలిత మన ఇంట్లో చాలాసార్లు పడింది అంది అనురాధ చిలిపిగా చూస్తూ. నా బొమ్మల కొలువు చూదురుగా రండి అంటూ పక్క గదుల్లోకి దారి తీసింది. ఈ ఆడవాళ్ళకేం పనులు లేవు, బొమ్మల కొలువులు పేరంటాలు తప్ప ఊరికే టైం దండగా అన్నాడు కృష్ణమోహన్ నవ్వుతూ. శ్రీనివాస్ కూడా నవ్వుతూ ఏదో విధంగా కాలక్షేపం చేసుకోవాలి కదండి, అదీగాక ఈ విధంగానే వాళ్ళ ఆర్ట్ కూడా బయటపడేది. ఆ శివుడి బొమ్మ చూడండి ఎంత బాగుందో అన్నాడు శ్రీనివాస్. వెండి కొండ మీద కూర్చున్న శివుడి శిరస్సు నుండి గంగ పడుతున్నట్లు ఫౌంటైన్ ఏర్పాటు చేయబడింది. నీలివర్ణపు ఆకాశం లాంటి కాగితం మీద నక్షత్రాలతో చంద్రవంకతో ఆ గది నిండుదనం కలిగిస్తోంది. మా చెల్లెలికి పెద్ద సమస్య ఎదురైంది శ్రీనివాస్ అన్నాడు కృష్ణమోహన్ నవ్వుతూ. అదృష్టవంతురాలు, ఆవిడకు సమస్యలేమిటి? అదే అదృష్టవంతురాలకి అదృష్టం వెతుక్కుంటూ రాబోతోంది. మా నాన్న అంటుండేవారు, తప్పనంతకాలం చదివించాలని, తప్పగానే పెళ్లి చేయాలని. చదువు మీద శ్రద్ధో, పెళ్లి మీద భయమో ఇంత మట్టుకు ఆ సమస్య ఎదురవలేదు. ఈ సంవత్సరం తప్పినా పాస్ అయినా పెళ్లి చేసుకోవాలి. చదువు అవగానే పెళ్లి చేయాలని మా అమ్మ కోరిక అన్నాడు పక్కపక్క నవ్వుతూ. శ్రీనివాస్ కూడా శృతి కలిపాడు. ఏంటన్నయ్యా నువ్వు మరీను అంది బొంగుమూతి పెట్టి. ఆమె కోపం చూస్తే ఇంకా నవ్వొచ్చింది. నిజంగానే అదృష్టవంతురాలు. కాకపోతే అనుక్షణం ఆనందంతో, సంతోషంతో నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవారి మధ్యలో ఉండి వారిలో ఒకరవడం కంటే సంతోషకరమైంది ఇంకేముంది అనుకున్నాడు అభిమానంగా శ్రీనివాస్. ఎవరో వచ్చారన్న కబురు విని ఎటో చూస్తున్న అనురాధ వంక చూసి మునివేళ్లతో తల మీద చిన్నగా కొట్టి ఎందుకంత కోపం అంటూ శ్రీనివాస్ వైపు తిరిగి ఇంకా వెళ్ళాలండి, ఎవరో వచ్చారు అంటూ అతని దగ్గర సెలవు తీసుకుని కిందకు వెళ్ళాడు కృష్ణమోహన్. పేము కుర్చీలో జారిగలబడి 2 చేతులు గెడ్డం కింద ఆనించి కిటికీలోంచి దృష్టి బయటకు సారించి సాలోచనగా కూర్చున్న అనురాధ వంక చూస్తూ కూర్చున్నాడు శ్రీనివాస్. విశాలమైన నల్లని కాటుక కళ్ళు, నుదుట తీర్చిదిద్దిన కుంకుమ బొట్టు, తలస్నానం మూలంగా నుదుట చెంపల మీద పడుతున్న నల్లని జుట్టు, ఆకుపచ్చని పట్టుచీర అడుగున సింధూర రంగు బోర్డర్ మరింత అందాన్నిస్తోంది. చీరతో కలిసేటట్లు ముత్యాలు పగడాలు కలిపిన హారం, వీటన్నింటితో పాటు వయసు తెచ్చే శరీరపు మెరుపుతో
ఆమె అందం వికసించిన గులాబీలా ఉంది. మధువు గ్రోలేందుకు పువ్వుల మీద వాలే తుమ్మెదలా, పెళ్లి కూతురికి పెళ్లి బొట్టులా, బొగ్గ మీద పెసరగింజంత పుట్టుమచ్చ ఆమె అందానికి ఆకర్షణ కలిగిస్తోంది. నిశ్శబ్దం ఆవరించగా కొన్ని క్షణాలు మధురంగా మౌనంగా గడిచిపోయాయి. సాలోచనగా కూర్చున్న అనురాధను చూస్తూ ఎంతసేపైనా గడుపుతూ ఉండాలనిపించినా సభ్యత అడ్డుపడ్డంతో మెల్లగా చప్పుడు చేశాడు. ఇందాకటి చిరుకోపం ఇంకా పోలేదేమోనని నన్నొక కథ చెప్పమంటారా అని అడిగాడు మృదువుగా. చెప్పండి, మీ స్వంతమా అంది కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ. అబ్బే, స్వంతం కాదండి, నేనేం రచయితనా స్వంతంగా కథ చెప్పడానికి. నేను సెకండ్ ఫారం చదువుతున్నప్పుడు మా మాస్టర్ చెబుతుండేవారు. చెప్పమంటారా? "ఉమ్." అనగనగా ఓ ఊళ్ళో ఓ తాత. హతోస్మి. అదేం తాత కథలా మీరు చెప్పేవి? ఇంకా నయం, మిత్రలాభమో మిత్ర భేదమో చెబుతానని లేదు. మంచివారే. కథలంటే ఈ కాలం అబ్బాయిలువో అమ్మాయిలువో అవ్వాలనేముంది? పోనీ ఈ తాతకే ఓ అందమైన మనవడుండకూడదు ముందుగానే అడ్డు తగిలారు. ఇది మరీ బాగుంది. మనవడే లేకపోతే అతను తాతలే అవుతాడు. పాయింటే, ఒప్పుకున్నాం. ఎంతైనా నేను మీలా వాదించలేను కదా. ముందు కథ పూర్తయ్యేదాకా అడ్డు తగలకండి. ఇంతకీ ఎంతవరకు వచ్చాం? ఎంతవరకు రాలే, తాత దగ్గరే ఉన్నాం. ఓ అవును, సరే. తాత ఉన్నాడు. ఆ తాతకు బాగా కోపం ఎక్కువ అన్నాడు ఓరగా అనురాధం చూస్తూ. చురచురా చూసింది అనురాధ. తాతకు కోపం అంటే మీరు కోపంగా చూస్తారేం? మాట్లాడరేం? నిజంగా కోపం రాలేదు కదా. మీరే కదండి అడ్డు తగలద్దన్నారు. అన్నానా? మరిచిపోయాను. ఆ తాతకు ఎన్నాళ్ళ నుండో కాశీకి వెళ్ళాలని కోరిక. పాపం. అనురాధ సానుభూతి. ఎన్నాళ్ళుగానో ఉన్న కోరిక చివరికి నెరవేరింది. మొత్తం మీద తాత కాశీ వెళ్ళొచ్చాడు. పాపం ముసలాయన అంత దూరం వెళ్ళొచ్చాడు కదని ఊరి పెద్దలందరూ పరామర్శించి వెళ్లారు. అందరూ పోగానే 10 మంది కుర్రాళ్ళొచ్చారు తాతను పలకరించడానికి. చటుక్కున నవ్వింది. ఇక ముందు చెప్పబోయేదేమిటో తెలుసు అన్నట్లు. శ్రీనివాస్ కూడా నవ్వుతూ, పూర్తిగా వినండి. ఒక కుర్రాడు తాత దగ్గరగా వచ్చి, తాత, కాశీకి వెళితే ఏదో వదిలిపెట్టొస్తారట కదా, నువ్వేం వదిలావు అని అడిగాడు. కోపం వదిలిపెట్టొచ్చాన్రా మనవడా అన్నాడు అతి సౌమ్యంగా. రెండోవాడు, తాత, కాశీలో ఏం వదిలావు అని అడిగాడు. కోపంరా నాయనా అన్నాడు సామాన్యంగా. మరో కుర్రాడు మళ్ళీ అడిగాడు. కోపంరా అబ్బాయి అన్నాడు గొంతుకులో కొద్దిగా తీక్షణతతో. ఇంకొకడొచ్చి, తాత, తాత, కాశీలో ఏం వదిలావు అని అడిగాడు. కోపంరా అన్నాడు విసుగ్గా. తాత గొంతుకులో వినబడే అహంభావాలు తన గొంతుకులో కనబరుస్తున్నాడు శ్రీనివాస్. ఇలా ఒక్కొక్కరే అడగసాగారు. చివరికి ఓ కుర్రాడొచ్చి, తాత, కాశీలో ఏం వదిలావు అని అడిగాడు. కోపం అని ఎన్నిసార్లు చెప్పాలరా వెధవా అంటూ కోపంగా 4 బాదాడు. పకపకా నవ్వింది అనురాధ. అమ్మయ్య, కోపం పోయింది కదా అంటూ తను శృతి కలిపాడు ఆమె నవ్వులో. లైబ్రరీ అంతా ఖాళీగా ఉంది. మూసివేయవలసిన టైం అవుతుంటే వేటి స్థానాల్లో ఆ పుస్తకాలుంచి వెళ్లేందుకు సిద్ధపడసాగాడు శ్రీనివాస్. ఇంతలో హడావిడిగా లోపలికొచ్చింది అనురాధ, చేతిలో పుస్తకాల దొంతరతో. పుస్తకాలు సర్దుతున్న శ్రీనివాస్ వెనక్కి తిరిగి పలకరించాడు. ఈ వాల్టికి మూసేశారేమనుకున్నాను అందామె. లేదు, మీకోసమే తెరిచుంచాను. పుస్తకాలు చేతికందిస్తూ, ఇవాళ ఆఖరి రోజు, రేపైతే ఫైన్ కట్టాలి, అందుకే హడావుడిగా వచ్చాను. మీరు కూడా ఫైన్కు వెనకాడితే ఎలా? ఫైన్ కట్టడానికి అభ్యంతరం లేదనుకోండి. అయినా ఫైన్ కట్టగలం కదా అని ఇంట్లో ఉంచుకుంటే ఎలా? ఇంకెవరైనా అడగచ్చు. పుస్తకాలు నోట్ చేసుకుంటూ, ఇంకేమైనా తీసుకుంటారా అన్నాడు. ఇవాళ వద్దులేండి, టైం అయిపోయింది, తర్వాత వస్తాను. టైంకేం పర్వాలేదు, ఏమైనా కావాలంటే తీసుకోండి. ఇవాళ వద్దులేండి అంది అనురాధ. ఆమెతో పాటు బయటకొచ్చాడు శ్రీనివాస్. రూమ్కేనా వెళ్లేది అడిగింది అనురాధ. కొద్ది క్షణాలు ఆలోచించి, బహుశా రూమ్కే అన్నాడు. ఒక చోటుకని ఆలోచన లేదన్నమాట అంది నవ్వుతూ. మీరు డ్రైవ్ చేస్తారా అని అడిగింది. తల ఊగించాడు మౌనంగా. తాళం చెవులు అందించి ముందుగా ఆపున్న కారు ఎక్కమంది. మీరు ఒంటరిగా కారులో బయటకు వెళ్ళడం ఎప్పుడూ చూడలేదు అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. ఇవాళ మా నాన్న ఊర్లో లేరు. అన్నయ్యకు కారు అక్కర్లేదట. మా నాన్నకు నేను డ్రైవ్ చేయడం భయం. ఏదో నా గోల పడలేక నేర్చుకొనిచ్చారు గాని నేను ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకోరు. అమ్మ ఒప్పుకోదనుకోండి నవ్వేసింది అనురాధ. అమ్మగారినైతే కాస్త దబాయించొచ్చు. ఇంటికే వెళతారా? కాదు, ఆ మెయిన్ రోడ్డు మీద ఓ బుక్ స్టోర్ ఉంది కదా, అక్కడికి వెళదాం. కొట్లోంచి శ్రీ రాజగోపాలాచారి రచించిన రామాయణం భారతం కొని తెచ్చుకుంది. ఇవి మా లైబ్రరీలోనూ ఉన్నాయి, తీసుకువెళ్ళవలసింది అన్నాడు శ్రీనివాస్ అవి చూసి. అవుననుకోండి, స్వంతంగా కొనుక్కుందామని.
ఈ మధ్య ఉన్నట్లుండి ఓ కొత్త బుద్ధి పుట్టింది. ఇంట్లో స్వంత లైబ్రరీ మొదలు పెడదామని. గుడ్ ఐడియా. మా నాన్న సలహా ఇచ్చారు. చదవాలనుకున్న ప్రతి పుస్తకం, కొనుక్కున్న ప్రతి పుస్తకం చదివి దాచు. అలా చేస్తే నీకు తెలియకుండానే 5-6 ఏళ్లలో చిన్న సైజు లైబ్రరీ ఏర్పడుతుంది. అంతేగాని లైబ్రరీ పెట్టుకుందామని ఓ 100 పుస్తకాలు తెచ్చుకుంటే ఏది చదవాలో అర్థం కాదు. చివరికి అన్నీ పూర్తి చేసేటప్పటికి మొదటివి మరిచిపోతామన్నారు. అందుకని స్వంత లైబ్రరీ ప్రారంభోత్సవం నిర్విఘ్నంగా కొనసాగాలని వీటితో ప్రారంభిస్తున్నా. అయితే ఇదివరకు కొన్నవి చాలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఆలోచన లేదు. అయితే మా లైబ్రరీకి మీ దర్శన భాగ్యం కలగదన్నమాట. ఆ లైబ్రరీలో అన్ని పుస్తకాలు నేనక్కడ పోగు చేయగలనండి. అక్కడ చదవవలసినవి అక్కడ ఉంటూనే ఉంటాయి. ఇంతకీ మీరు చదివారా అవి? ఆ, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చక్కటి భాష, సరళ శైలిలో సామర్థ్యం చూపే రచనలంటే నాకు చాలా ఇష్టం. అందుకే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత్వం కూడా నాకు చాలా ఇష్టం. కుంతి విలాపం చాలా బాగుంది కదూ. అదొకటేనా? ఆయన రచనలన్నీ బాగుంటాయి. కానీ నేను కుంతి కుమారిని ఎక్కువ హర్షించలేకపోవడానికి కారణం నాకు మహాభారతంలో పాత్రల మీద గౌరవం తక్కువ కావడమే. ఎవరు? శ్రీకృష్ణుడంటేనా? నేను అలాగే అంటాను. మా అమ్మ వింటే మాత్రం చెంపలు వాయించుకుంటేనే గాని ఒప్పుకోదు. నవ్వుతూ జవాబిచ్చాడు. పెద్దవాళ్ళందరూ అంతే. నా వాదన ఎవరూ హర్షించరు. కానీ కర్ణుడి క్యారెక్టర్ చదువుతుంటే నాకు మిగిలిన వాటి మీద చాలా కోపం వస్తుంది. అతన్ని వంచిన వాళ్ళు ఉండరు. మనిషిలోని మంచితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడం విజ్ఞానుల లక్షణం కాదు. కాకపోవచ్చు, అవన్నీ ధర్మ సంస్థాపన కోసం జరిగాయి. మహాభారత యుద్ధం ధర్మ సంస్థాపనార్థమే కావచ్చు. శ్రీకృష్ణుడు అవతార పురుషుడే కావచ్చు. కానీ ఒక నిరాయుధుడిని చంపడం అన్నది న్యాయసమ్మతమైంది కాదు. మీకు ఆ పాత్ర అంటే ఎందుకింత అభిమానం? అడిగింది ఆశ్చర్యంగా. ఏమో, నాకే తెలీదు. నేను 4th ఫారం చదివే రోజుల్లో కాబోలు మాకు కర్ణ చరిత్ర నాన్ డీటెయిల్ గా ఉండేది. అందులో కర్ణుడి గురించి చదువుతుంటే ఎందుకో విపరీతంగా జాలేసేది. అప్పుడు విమర్శనాశక్తి తక్కువ. పెద్దయ్యాక చదువుతుంటే మనం ఎంతో విలువైనవిగా భావించి తల మీద పెట్టుకుని పూజించే ఇతిహాసాల్లో ఎంత అన్యాయం ఉందో అనిపిస్తోంది. కర్ణుడు ప్రతి ఒక్కరి చేత వంచబడ్డాడు. అన్ని హంగులతో ఉన్నవాడు అర్జునుడు. ఏమీ లేకుండా చివరిదాకా ఉన్నది కర్ణుడు. అందుకే ఆ పాత్ర అంటే ఎనలేని గౌరవం ఉంది. ఆ పాత్ర అంటే ఎంత గౌరవం ఇస్తానో అందులో అర్ధభాగం కూడా కుంతికి ఇవ్వలేను. మీ అభిమాన పాత్ర తల్లి కదా, అదేంటి? అందుకే గౌరవించలేకపోవడం. పుట్టిన ప్రతి ఒక్కరికి తానెవరో తెలుసుకునే అధికారం ఉంది. అతని జన్మరహస్యం దాచదలిచినప్పుడు బ్రతుకంతా దాచాలి, లేదా మొదటే తెలియజెప్పాలి. కానీ యుద్ధం ముందు అంతా సరిగ్గా వెల్లడైంది. తల్లికి పుట్టిన ప్రతి పిల్ల మీద సమానమైన ప్రేమ ఉండాలి. అన్నింటికంటే కుంతి తీసుకున్న వరం చూడండి. అంతకంటే సంకుచిత మనస్తత్వం ఇంకొకటి ఉండదు. వరాల పేరుతో 5గురి చేత వంచబడ్డాడు కర్ణుడు. అతను చేస్తున్న ఆరోపణలు వింటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. నా వాదనంతా మీ అమ్మగారు తనకండి, బొత్తిగా నాస్తికుణ్ణి అని అనుకుంటారు అన్నాడు నవ్వుతూ. నాస్తికుడంటే మీరు కాదులేండి. వీటినన్నింటినీ కలిపి అంతా మోసం అనేవాడు. మీరు కనిపించే పాత్రలను తెరికించి విమర్శన చేస్తున్నారు. ఇంటి ముందు పోర్టుకోలో కారాపి తాళం చెవులు అనురాధకు అందిస్తూ మీ ఇల్లు, మీ కారు, మీ తాళాలు అన్నాడు వేయించేయండి అన్న ధోరణిలో. మీరు రూమ్కే కాబోలు వెళతారు, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మీకు అభ్యంతరం లేకపోతే. వద్దండి, నేను షికారుగా నడిచి వెళతాను అన్నాడు. ఏం భయమా? అంది చిరుకోపంతో. భయం దేనికి? నడవడం ఒంటికి మంచిది. సాయంకాలపు ప్రశాంతత చల్లదానాన్ని సేకరిస్తోంది. చీకట్లు త్వర త్వరగా అలుముకుంటున్నాయి. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుస్తున్నాడు, పరధ్యానంగా పరిసరాలను పరికిస్తూ. ఎదురుగా వస్తోన్న నల్లటి అంబాసిడర్లో ఏదో పరిచయం ఉన్న ముఖంలా కనబడేసరికి దృష్టి మరొకసారి సారించాడు. కారులో వెళుతోన్న కృష్ణమూర్తి గారు శ్రీనివాసుని చూసి కారు ఆపమని తను కూర్చున్న వైపు డోరు తెరిచి చిరునవ్వుతో పలకరించారు. శ్రీనివాస్ కొంచెం ఆశ్చర్యపోయి తేరుకునేలోగానే రాబోయ్, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నారు. ఎందుకండి మీకు అనవసరంగా శ్రమ? మీరిటు వెళుతున్నారు, మీకు అవుట్ ఆఫ్ వే అవుతుంది అన్నాడు కొంచెం ఇబ్బందిగా. కారుకు అవుట్ ఆఫ్ వే ఏమిటి? ఎటు వెళదామంటే అటే వెళుతుంది. ఆయన సమాధానానికి నవ్వి కారుకి ఆయన పక్కన కూర్చున్నాడు. నడిచి వెళుతున్నావు? పని చేసేది దగ్గరలోనేనా? కాదండి, రాజశేఖరం గారి ఇంటి నుండి వస్తున్నాను. ఇంతకీ పనిచేసేది ఎక్కడా? లైబ్రరీలో. ఇక్కడికి దూరమేనే? కొంచెం దూరమే. ఇప్పుడు నీకేమీ పని లేకపోతే కాసేపు మా ఇంటికి వెళదాం అడిగారు. ఏమంటావు అన్నట్లు. శ్రీనివాస్కు కొంచెం ఇబ్బందిగా ఉంది. పనేం లేదనుకోండి, ఆయన ఇంకొక రోజు వస్తాను. ఇంత మొహమాట పడతావేంటయ్యా అన్నారు పెద్దగా నవ్వుతూ.
డ్రైవర్తో ఇంటికి పోనివ్వు అన్నారు. కృష్ణమూర్తి గారి విశాలమైన ఇంట్లో ఎక్కడా మనుషుల జాడ కనిపించలేదు. వస్తువులన్నీ వేటి స్థానంలో ఉన్న స్త్రీ పర్యవేక్షణ లేని ఇల్లు అని తెలుస్తోంది. ఇల్లంతా విలువైన వస్తువులు అమర్చున్నాయి. గోడకు మంచి చిత్రాలు వేలాడుతున్నాయి. కృష్ణమూర్తి గారు బట్టలు మార్చుకుని శ్రీనివాస్కు ఎదురుగా కూర్చున్నారు. ఆయన వయస్సు 45. ఆ ప్రాంతానున్న మంచి నిండుగా ఉన్నారు. ముఖంలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ. ఆయన కళ్ళల్లో విజ్ఞాన దీపిక వెలుగులు కనిపిస్తున్నాయి. వంట బ్రాహ్మడు కాఫీ తెచ్చిచ్చాడు ఇద్దరికి. కృష్ణమూర్తి గారికి శ్రీనివాసుని చూడగానే ఏదో దివ్యానుభూతి, మునుపెన్నడూ ఎరగని అనుబంధం కలిగింది ఆయన మనసులో. అతనితో కబుర్లు చెబుతూ ఆసక్తిగా అరగంట గడిపారు. శ్రీనివాస్ వెళతానని లేచాడు. వద్దంటున్నా వినకుండా కారులో పంపించారు కృష్ణమూర్తి గారు. ఈ పెద్దవాళ్లతో వచ్చిన చిక్కేది, వాళ్లకు గట్టిగా ఎదురు చెప్పడం కష్టం, ఇబ్బందిగా అనుకున్నాడు శ్రీనివాస్. ఇంట్లో ఒంటరిగా ఉండడం కష్టం అనిపించింది శ్రీనివాస్కు. ఆశ్చర్యం కూడా వేసింది. అనురాధను కలుసుకున్నప్పుడు తెలిసింది ఆయనకు పిల్లలు లేరని, భార్య పోయిందనిను. కృష్ణమూర్తి గారిని ఏదో విధంగా తరచూ కలుసుకోవాల్సి వస్తోంది శ్రీనివాస్కు. సాయంత్రం పూట ఆయన హాస్పిటల్ నుండి ఇంటికొచ్చే ముందు లైబ్రరీ వైపు నుండి వెళ్లడమో, తరచుగా ఇంటికి ఆహ్వానించడమో చేస్తారు. ఆయన తన పట్ల చూపిస్తోన్న ప్రత్యేకమైన ఆసక్తి కొంచెం ఆశ్చర్యం కలగజేసింది శ్రీనివాస్కు. పిల్లల్లేని కారణంగా కృష్ణమోహన్ని, అనురాధని చాలా అభిమానిస్తారు. తను అంతేనేమో అని సరిపుచ్చుకోకపోయినా అతని మనసు ఈ అతి బాంధవ్యాలకు, స్నేహాలకు ఎక్కువ ఇష్టం చూపలేకపోయింది. తెలియని వాళ్ళ మధ్య అందరికీ దూరంగా ఉండాలని ఇక్కడికొస్తే అనుకోని విధంగా అనురాధ కుటుంబంతోనూ, తద్వారా కృష్ణమూర్తి గారితోనూ పరిచయం అయింది. ఎంత వద్దనుకున్నా, దూరం అవుదామనుకున్నా వీలు కాకుండా పోయింది.